యా టైగర్ కౌశిక్ బాయ్ అట బాబా రే ఏం మనుషులు రా నాయన నాకు వాడు టైగరా వాడొక ఊర కుక్కరా నాయన వాడొక బజార్ రౌడీ నాయన వాడిని పట్టుకొని టైగర్ అంటామంటే మీరు మీ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది. తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ళు పోయినట్టు దొంగలు కాదు రాయుడు ఇలాంటి దొంగలు తీసుకొచ్చేసి మొత్తం వాళ్ళ హీరోలు చేసి పడేసారు. మీది ఒక పార్టీ మీది ఒక తెలంగాణ పార్టీ మీది సిగ్గుండాలి కదా. టైగర్ కౌశిక్ బాయ్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మెచ్చుకున్న కేటీఆర్ ఇంటికి వెళ్ళి ఆత్మీయాలింగం సీఎం రేవంత్ దైవశం పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అంటూ చూస్తూ ఉన్నాం. మీరు చేస్తున్నారు ఆయన మీరు కూడా చేస్తూ ఉన్నారు. సిగ్గు శరం ఉండాలి కౌశిక్ రెడ్డిని టైగర్ కౌశిక్ బాయ్ అనడానికి. నువ్వు ఇక నీ మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. నువ్వు ఏ విధంగా యూఎస్ పోయినావో అర్థమవుతూ ఉంది. ఎక్కడ హరీష్ రావు ఎక్కడ మొత్తం ఆధిపత్యం చెలాయిస్తున్న దాంట్లో ఉరికొచ్చినావు అమెరికా నుంచి. నీ గురించి మాకు తెలియదారా ఇడియట్. వీడొక దొంగ ఈ దొంగకు సద్దులు కడుతున్నాడు వీడొక పెద్ద దొంగ ఇద్దరు దొంగలే. సిగ్గుపడాలి కొంచెం సిగ్గు శరాలకు మాట్లాడుతూ ఉన్నారు. ఏ ముఖం పెట్టుకొని పోయినావు కేటీఆర్పై ప్రభుత్వం ఆది శ్రీనివాస్ ఫైర్ మహిళలను అవమానించినందుకు కౌశిక్ రెడ్డి అభినందించినవా ఆంధ్ర వాళ్ళు కించపరిచినందుకు అలాయిబాలా ఇచ్చినవా మీ ఎమ్మెల్యే మందలించాల్సి పోయి మెచ్చుకుంటుంది కౌశిక్తో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ అంటూ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్న విషయాలు. సో టైగర్ కౌశిక్ బాయ్ అంటే వాడు అన్నాడు ఎవడు ఈ ఆకురౌడి గాడు ఏమన్నాడు ఈ చీర గాలు చూపించి చాతగానళ్ళు ఇజ్జత్ లేని వాళ్ళు అని అన్నారు. మరి దాన్ని సమర్థిస్తున్నావా కేటీఆర్? ఆంధ్రలో ఇక్కడ బతకనికి వచ్చినామని చెప్పేసి అన్నారు కదా మరి దాన్ని సమర్థిస్తున్నావా? అంటే కేటీఆర్ చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ పైన అంటే వాళ్ళు బతకనికి వచ్చారు మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి మొత్తానికి అయితే వాళ్ళను ఇండైరెక్ట్గా ఈయనను సపోర్ట్ చేస్తున్నట్టు కనబడతా ఉంది కేటీఆర్ యొక్క వ్యవహారం. వీళ్ళకు మహిళలు అంటే గౌరవం లేదు. వాడు వీడి చేసినటువంటి కామెంట్స్ గతంలో ఏది ముదిరాజులపై చేసిన కామెంట్స్ కావచ్చు తమిళసై మీద చేసిన కామెంట్స్ కావచ్చు సీతక్క మీద చేసిన కామెంట్స్ కావచ్చు మొన్న మహిళల మీద చేసిన కామెంట్స్ కావచ్చు నిన్న ఆంధ్రల మీద చేసిన కామెంట్స్ కావచ్చు ఇవన్నిటి నువ్వు సమర్థిస్తున్నావా కేటీఆర్? కౌశిక్ బాయ్ అన్నావంటే నువ్వు సమర్థించినట్టే కదా. సిగ్గుపడండిరా నాయన. ఎందుకురా నాయన మీరు లీడర్లా మీరు ఒక రాజకీయ నాయకులా మీదో బతుకా ఎందుకు బతుకుతున్నారో నాకు అర్థం కాదు. తెలంగాణ షీరి చింతకు కడుతుంది గుర్తుపెట్టుకో కేటీఆర్. షీరి చింతకు కడుతుంది తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారు తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకో. ఇట్లాంటి చేస్తే తమాషాలు చేస్తున్నారా మీరంతా. ఈ జోకర్ గాడు ఆ జోకర్ గాడికి ఈ జోకర్ గాడు తయారైండు ఆకురౌడి గాడు ఆకురౌడికి ఈ రౌడి తయారయ్యారు. ఇద్దరు కలిసి మొత్తం తెలంగాణ సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఆ చిల్లర గారిని సపోర్ట్ చేయడానికి బుద్ధి లేదురా నీకు? ఆ చిల్లర గారు ఎట్లా సపోర్ట్ చేస్తారో నాకు అర్థం కాదు కేటీఆర్. సిగ్గుచరం అనిపిస్తలేదురా నీకు? ఏ మనిషిరా నాకు అర్థం కాదు. నువ్వు చదువుకున్నావా? అమెరికాలో చదువుకున్నా చెప్తావు కదా. ఏం చదువుకున్నావు నువ్వు? 4 ఇంగ్లీష్గా మాట్లాడంగానే అయిపోయింది అనుకున్నావా? చిల్లరగాళ్ళంతా మోపోయారు తెలంగాణలో. నెంబర్ 1 చిల్లరగాళ్ళు థర్డ్ గ్రేడ్ లోఫర్ గాళ్ళంతా తయారయ్యారు. వీళ్ళకు ప్రజలంతా ఓట్లేస్తూ ఉన్నారు. దయచేసి చిల్లరగాళ్ళకు ఓట్లేయకండి, ఈ లోఫర్ గాళ్ళకు ఓట్లేయకండి, ఈ లుచ్చాలకు ఓట్లేయకండి.